లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఇప్పుడు రెలింక్విష్మెంట్ డీడ్ గురించి జస్ట్ మెన్షన్ చేశారు కదా, అంటే ఏంటి? రిలింక్విష్మెంట్ డీడ్ అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీలో ఒక ముగ్గురికి వాటా వచ్చింది. అయితే ఒకళ్ళకి అది అవసరం లేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, లేకపోతే ఇంకొకళ్ళకి ఇద్దాము అంటే అనుకుంటున్నారు. ఎవరి పరంగా అవసరం లేదు? పేరెంట్స్ పరంగా ఆర్ ఆ సిబ్లింగే నాకు అవసరం లేదు అని చెప్పడం? ఆ సిబ్లింగే అవసరం లేదు బికాజ్ he or she is doing ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ మా ఫాదర్ నుంచి మా మదర్ కి నాకు వచ్చింది అనుకోండి, మా మదర్ కి ఆవిడ షేర్ ఉంచుకోవడం అవసరం లేదు, షీ వాంట్స్ టు గివ్ ఇట్ టు మీ ఓన్లీ. అలాంటప్పుడు రిలింక్విష్మెంట్ డీడ్ కి వెళ్ళొచ్చు, రిలింక్విషింగ్ హర్ రైట్స్ on that property and telling I no longer అంటే స్వతహాగా మనకి మనం ఆ ల్యాండ్ మీద ఉన్న రైట్స్ ని నేను రిలింక్విష్ చేయాలనుకుంటే మా మదర్ పేరు మీద రిలింక్విష్ చేస్తాను. I'll give it to my mother. సిబ్లింగ్ కైనా నేను నా ప్రాపర్టీ అంతా షేర్ వాళ్ళకి వెళ్తుంది. ఇది వింటూనే ఉంటాం కదా, వాళ్ళు అతను అబ్రాడ్ లో ఉన్నాడు సో ఇక్కడ ఉన్న బ్రదర్ కే ప్రాపర్టీ ఇచ్చేయండి అన్నాడు, అండ్ దట్ ఈస్ డన్ టు రిలింక్విష్మెంట్ డీడ్ అన్నమాట. దీనికి కూడా స్టాంప్ డ్యూటీ ఉంటుంది, కానీ కంపేర్ టు విల్ డీడ్, గిఫ్ట్ డీడ్ వాటన్నిటి మీద తక్కువ, అరౌండ్ 0.5% అట్లా ఉంటుంది. అరౌండ్. అయితే ఇది ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ కింద వస్తుందా? రిలింక్విష్మెంట్ డీడ్ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ లో ఏంటంటే ఇప్పుడు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ గురించి మాట్లాడాం మనము. దాంట్లో ఇప్పుడు 5 ఉన్నారనుకోండి, ఆ 5 ఆస్తిని ఎలా పంచదలుచుకుంటున్నారు అంటే స్పౌజ్ ఒకళ్ళు, పిల్లలు 2 డాటర్స్ 2 మగ పిల్లలు అనుకోండి, వీళ్ళు ఎలా పంచుకోదలుచుకుంటున్నారు. యాజ్ ఐ సెడ్, ఇంత ఒకళ్ళది. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ లో అందరికి రైట్స్ వస్తాయి. ఐ హ్యావ్ 5 ప్రాపర్టీస్ అనుకోండి వాళ్ళకి, ఆ 5 ప్రాపర్టీస్ లో అందరికి 5 ల్యాండ్స్ మీద రైట్ ఉంటుంది ఈక్వల్ గా. కానీ అలా వర్కౌట్ అవ్వదు కదా యూజువల్లీ. సో ఏం చేస్తారంటే ఈ 5 ప్రాపర్టీస్ లో వాళ్ళు మాట్లాడుకుని ఒక్కొక్క ప్రాపర్టీ ఒకళ్ళు కూడా తీసుకోవచ్చు. లేకపోతే నేను హైదరాబాద్ లో ఉంటున్నాను, యూజువల్లీ ఇట్ ఈస్ డన్ దట్ వే. నేను హైదరాబాద్ లో ఉంటున్నా, ఇంకొకళ్ళు ఎవరో ఆ దగ్గరలో ఉంటున్నారు, మేమిద్దరం హైదరాబాద్ ప్రాపర్టీ పెట్టుకుంటాం, మా పిల్లలకి ఇస్తాము. సో బెంగళూరులో మేము ఎలానో వెళ్ళాము, యూ కెన్ హ్యావ్ దట్ ప్రాపర్టీ అని ఇంకొకళ్ళకి ఇచ్చేసి, అలా వాళ్ళు కూర్చుని 5 ప్రాపర్టీస్ మీద డెసిషన్ తీసుకుని ఎవరు ఏ ప్రాపర్టీ పంచుకుంటారు, ఏ షేర్ పంచుకుంటారు అని చెప్పి వాలంటరీగా విత్ ఫ్రీ కన్సెంట్ ఒక డీడ్ రాసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్. Okay, I think ఈరోజు we spoke on many things of different kinds of deeds. Yes. And rights of sibling or passing from parents నుంచి కానీ వాళ్ళ పిల్లలకు పాస్ చేసే ప్రాపర్టీ డీడ్స్ గురించి. ఇలాంటివి మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో we will definitely talk about it, and you can reach out to Kavya on the comment section. Anything else that you think I missed? Not anything else you missed, but ఎక్కువ వచ్చే క్వైరీస్ లో ఏంటంటే కొంతమంది మేము సేల్ డీడ్ చేసుకోవాలా, మా అమ్మమ్మకి ప్రాపర్టీ ఉంది, మా మదర్కి వచ్చేటట్టు సేల్ డీడ్ చేసుకోవాలా, లేకపోతే మేము సేల్ డీడ్ చేసుకోవాలా ఆ ప్రాపర్టీని అంటారు. అది అవసరం లేదు. త్రూ మ్యూటేషన్ మీ దగ్గర లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటే అది జరుగుతుంది. సో సేల్ డీడ్ కి అవసరం అసలు ఉండదు. అది చాలా మందికి తెలీదు. దట్ ఈస్ వన్ కామన్ క్వైరీ వేర్ దే విల్ సే సేల్ డీడ్ చేసుకుందాం అనుకుంటున్నాము, రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పి. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు అడ్రెస్. ఓకే, సో ఐ హోప్ దిస్ పాడ్కాస్ట్ వాజ్ యూస్ఫుల్, అండ్ మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే డూ గెట్ ఇన్ టచ్ విత్ us. Thank you for watching this episode.